స్ట్రోక్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఉంటాయి. కారణాలు లేకుండా ఏమీ జరగదు. బట్ దీన్ని మనం 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాము, హూ ఆర్ లెస్ దాన్ 40 ఇయర్స్. ఒకటి రొటీన్గా మోర్ దాన్ 40 ఇయర్స్ వాళ్ళకి స్ట్రోక్ రావడం. దీనిలో ముఖ్యంగా ఫస్ట్ స్ట్రోక్ ఇన్ యంగ్ కొంచెం పక్కన పెట్టుకుంటే, మనము స్ట్రోక్ ఇన్ పెద్దవాళ్ళలో చూసుకుంటే ఏమవుతుందంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్, చాలామంది స్మోకింగ్ చేస్తూనే ఉంటారు, చైన్ స్మోకర్స్. స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద స్ట్రోక్. రెండోది వచ్చేసి ఆల్కహాల్. కొంతమంది నేను బియర్ తాగుతాను, అది తాగుతాను అంటారు, బట్ యూజువల్గా ఎనీ కైండ్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇట్ సెల్ఫ్ అనదర్ ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత వచ్చేసి ఈ చాలామంది హై క్యాలరీ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరం లోపల మన రక్తం చాలా చిక్కగా అవడం వల్ల అది కదలిక తగ్గిపోతుంది. సో దీనివల్ల బ్రెయిన్ రక్తనాళాల లోపలంతా కోటింగ్ అంతా ఏర్పడి ఎథెరోస్క్లెరోసిస్ అని జరుగుతుంది అనమాట. ఈ దానికి మెయిన్ ముఖ్యమైన కారణం అనేది హై కొలెస్ట్రాల్ లెవెల్స్.